క్రిస్టల్ హీలింగ్ ఈ పేరు ఈ మధ్య బాగా వింటున్నాం గదా. అసలు ఏంటిది? దీని వెనకున్న నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉన్నాం కదా, ఈ మధ్య చాలామంది చేతులకు రంగురంగుల రాళ్లతో ఉన్న బ్రాస్లెట్లు కనిపిస్తున్నాయి. అదో ఫ్యాషన్ అనుకుంటున్నారా, లేకపోతే వాటిలో నిజంగా ఏదైనా పవర్ ఉందంటారా? అసలు ఈ నమ్మకం ఎక్కడ్నుంచొచ్చింది? దాని వెనకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం రండి. సరే, మరి ఈ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు క్రిస్టల్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. మూలాధారాలు ఏం చెప్తున్నాయంటే, క్రిస్టల్ అంటే భూమిలో దొరికే ఒక ఖనిజమన్నమాట. దీనిలో ఉండే అణువులు, పరమాణువులు అన్నీ ఒక పద్ధతిలో పేర్చుంటాయి. అయితే ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. క్రిస్టల్ హీలింగ్ను నమ్మేవాళ్లు ఏమంటారంటే, ఈ అమరిక వల్ల దానికి ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ ఉంటుందని, దాన్నుంచి ఒక ఎనర్జీ వస్తుందని అంటారు. ఈ కాన్సెప్ట్ను మెటాఫిజిక్స్ అని పిలుస్తారు. అయితే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. క్రిస్టల్స్, రత్నాలు రెండూ ఒకటేనా అని. కాదు, వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రధానంగా తేడా వాటి లభ్యత, వాడే పర్పస్లో ఉంటుంది. క్రిస్టల్స్ అనేవి చాలా విరివిగా, కాస్త తక్కువ ధరకే దొరుకుతాయి. వీటిని ఎక్కువగా హీలింగ్ కోసం వాడతారని అంటారు. అదే రత్నాల విషయానికొస్తే అవి చాలా అరుదుగా దొరుకుతాయి, అందుకే చాలా ఖరీదు కూడా. వాటిని సాధారణంగా జ్యోతిష్య సంబంధిత అవసరాల కోసం వాడతారని ఈ సోర్స్ చెప్తోంది. ఓకే, క్రిస్టల్స్ని హీలింగ్ కోసం వాడతారని అన్నాం కదా, మరి ఆ హీలింగ్ వెనుకున్న సైన్స్ ఏంటి, లేదా నమ్మకమేంటి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, దీన్ని నమ్మేవాళ్లు దీన్నేమీ మంత్రం తంత్రం అనరు. వాళ్ళేమంటారంటే, ఇది పక్కా సైన్స్ అని. ఈ సోర్స్లోనే ఒక నిపుణుడు మాటల్లోనే చెప్పాలంటే, ఇది మంత్రవిద్య కాదు, ఇది స్వచ్ఛమైన సైన్స్, ఇది మెటాఫిజిక్స్, ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. మరి సైన్స్ అంటున్నారు కదా, ఎలా పనిచేస్తుంది? వాళ్ల నమ్మకం ప్రకారం ఈ మొత్తం కాన్సెప్ట్ మన శరీరంలోని చక్రాల్ చుట్టూ తిరుగుతుంది. యోగాలో వినే ఉంటారు కదా, మన శరీరంలో 7 ఎనర్జీ సెంటర్లుంటాయని, వాటినే చక్రాలు అంటారని. సో ప్రతి క్రిస్టల్ దాని రంగు, వైబ్రేషన్ బట్టి ఒక్కో చక్రంతో కనెక్ట్ అవుతుందట. అలా ఆ చక్రానికి సంబంధించిన హెల్త్ లేదా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని సరిచేస్తుందని నమ్ముతారు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్లో ఉన్న రెడ్ జాస్పర్ అనే క్రిస్టల్ మూలాధార చక్రానికి సంబంధించింది. ఇది మనకు గ్రౌండింగ్, సెక్యూరిటీ ఫీలింగ్ ఇస్తుందని, నడుము నొప్పి లాంటి వాటిని తగ్గిస్తుందని అంటారు. ఇంకోటి చూడండి, అందరికీ తెలిసిన రోజ్ క్వార్ట్స్. ఇది గులాబీ రంగులో ఉంటుంది కదా, ఇది మన హార్ట్ చక్రంతో కనెక్ట్ అయి సెల్ఫ్ లవ్, రిలేషన్షిప్స్కి హెల్ప్ చేస్తుందట. ఇలా ఒక్కో చక్రానికి, ఒక్కో సమస్యకు ఒక్కో క్రిస్టల్ ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి చూస్తే మన లైఫ్లో ప్రతి సమస్యకు ఓ క్రిస్టల్ ఉందనిపిస్తోంది కదా. సరే, మరి వీటిని ఉపయోగించి మన గోల్స్ ఎలా రీచ్ అవ్వొచ్చని చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక అందరికీ వచ్చే మొదటి డౌటు డబ్బు. అవును, ఏదైనా క్రిస్టల్ వేసుకుంటే చాలు ఆకాశం నుంచి డబ్బులు రాలిపడతాయా? ఏమంటారు? చూద్దాం దీనికి సమాధానమేంటో. సో ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారంటే, మీరు ధరించిన వెంటనే మీ ఇంట్లో డప్పు వర్షం కురుస్తుందని నేను చెప్తే అది తప్పు, అలా జరగదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అయ్యో, మరి డబ్బులు రావా అంటే అలా కాదట. వాళ్ల వాదనేంటంటే, క్రిస్టల్స్ డైరెక్ట్గా డబ్బుని సృష్టించవు. వాటి వైబ్రేషన్స్ మన ఆలోచన విధానాన్ని, మన ఆరాని మార్చి మనకి కొత్త అవకాశాలు వచ్చేలా చేస్తాయట. అంటే ఇంతకు ముందు మూసుకుపోయిన దారులు తెరుచుకుంటాయని నమ్మకం. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆ వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుని కష్టపడాల్సింది మనమే. సరే, ఒకవేళ ఎవరైనా క్రిస్టల్స్ వాడాలనుకుంటే దానికేమైనా పద్ధతి ఉందా అంటే ఉందంటున్నారు నిపుణులు. దీనికోసం ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వాలట. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్, అంటే దాన్ని శుభ్రపరచడం, దానిలో ఉన్న పాత నెగటివ్ ఎనర్జీని తీసేయడం అన్నమాట. సెకండ్ స్టెప్ ఎనర్జైజింగ్, దాన్ని పాజిటివ్ ఎనర్జీతో చార్జ్ చేయాలి. ఇక ఫైనల్గా మూడో స్టెప్ ప్రోగ్రామింగ్, అంటే మీకు ఏం కావాలో ఆ క్రిస్టల్కి స్పష్టంగా చెప్పాలి. ఈ 3 స్టెప్స్ చేస్తేనే అది కరెక్ట్గా పనిచేస్తుందనంటారు. ఇంకో కామన్ డౌట్, ఈ క్రిస్టల్ను ఏ చేతికి పెట్టుకోవాలి, లెఫ్టా రైటా అని. నిపుణులు చెప్పేదేంటంటే, ఏ చేతికి పెట్టుకున్నా పర్లేదట. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అది మన బాడీకి టచ్ అవుతూ మన ఆరా అంటే మన ఎనర్జీ ఫీల్డ్లో ఉండాలి, అంతే. మరి ఏదైనా ఒక వస్తువుకి ఇంత పాపులారిటీ వస్తే వెంటనే మార్కెట్లోకి ఫేక్ వచ్చేస్తాయి కదా.
సేమ్ ఇక్కడ కూడా అంతే. మరి మనం కొన్నది నిజమైన క్రిస్టలా లేక రంగు పూసిన గాజు ముక్క అని ఎలా కనిపెట్టాలి? దీనికి కూడా కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. సోర్సెస్ ప్రకారం 3 విషయాలు చెక్ చేసుకోవచ్చు. నంబర్ 1, లోపల చూడండి. నిజమైన క్రిస్టల్స్లో సహజంగా చిన్న గీతలు, పగుళ్ళు లాంటివి ఉంటాయి. అచ్చంగా గాజులా పర్ఫెక్ట్గా ఉంటే అది ఫేక్ అయ్యే ఛాన్స్ ఉంది. నంబర్ 2, బరువు. అదే సైజులో ఉన్న గాజు ముక్క కన్నా నిజమైన క్రిస్టల్ కొంచెం బరువుగా అనిపిస్తుంది. ఇక నంబర్ 3, టెంపరేచర్ టెస్ట్. క్రిస్టల్ను పట్టుకోగానే అది చల్లగా అనిపిస్తుంది. కానీ ఓ 2-3 నిమిషాలు చేతిలో ఉంచుకుంటే మన బాడీ హీట్కి అది కూడా వేడెక్కుతుంది. సో ఇదంతా చూశాక మనం చివరిగా ఒకే ఒక్క ప్రశ్న దగ్గర ఆగుతాం. ఈ క్రిస్టల్స్ వెనుకున్న అసలు పవర్ ఏంటి? నిజంగా వాటికేదన్నా ఎనర్జీ ఉందా? లేకపోతే అంతా మనం నమ్మకమా? అంటే ప్లాసిబో ఎఫెక్టా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వాళ్లే తెలుసుకోవాలేమో.